భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం మూకమామిడి గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. భర్త అత్తింటి వారి వేధింపులతో కలుపు మందు తాగి వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. బూక్యా బాబులాలకు రేణుక 2022లో వివాహమైంది. పెళ్లి జరిగి 2 ఏళ్లు గడుస్తున్నా పిల్లలు పుట్టడం లేదని, మరో వివాహం చేసుకునేందుకు విడాకులివ్వమంటూ భార్యను వేధింపులకు గురిచేశాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడిన రేణుక ఖమ్మంలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ మృతి చెందింది. 12 లక్షల డబ్బులు ఇచ్చా, 12 తులాల బంగారం కూడా ఇచ్చా, అన్నీ ఇచ్చేసా. తర్వాత సిట్టింగ్ క్యాన్ తీపించుకొని పిల్లగాలు పుట్టట్లేదు నీకని చెప్పి బాగా టార్చర్ పెట్టి రేఖ పండుగకి ఇక్కడ పంపించి నేను 2వ రోజు వస్తానని చెప్పి రాకుండా ఇంటికి పోవటాను, గోడ్రాళ్ళు నీకు పిల్లగాలు పుట్టారు ఏం చేయరు అని టార్చర్ పెట్టిండి. అక్కడ కానుండి రోజు టార్చరే, నీకు పిల్లగాలు పుట్టరు ఏం పుట్టరు, నువ్వు నాకొద్దు, లేకుండా వేరే పెళ్లి చెప్పిస్తావా పెళ్లి అయితే నేనేమన్నా సారు నువ్వు 10 మంది కాదు మీ ఊర్లో పెద్ద మనుషులు ఉన్నారుగా, సరే పెళ్లి నా చిన్న పిల్లకి ఎట్లా అడిగినారా, రారా నువ్వు మీ 10 మంది మనుషులు తీసుకొని రా, నువ్వు చిన్న అమ్మాయిని ఇస్తానా ఈ అమ్మాయిని ఇచ్చి పంపిస్తున్నావు రామని చెప్తే కూడా రాకుండా మా అమ్మాయి దాంతో ఏమో రోజు ఫోన్ చేసి బావా రా 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 ఎందుకు గొడవలు వద్దు ఏం వద్దు అని పిలిచినా కూడా ఆయన రాకుండా నువ్వు సస్తే తెచ్చినావు నేను రాను ఆడ అని చెప్పి బాగా టార్చర్ పెడుతుండు. రోజు ఫోన్ చేస్తుంది, మాకేమో ఏమీ చెప్పట్లే, ఫోన్ తీసుకొని ఫోన్ చేస్తూనే ఉంది, మాట్లాడుతూనే ఉంది. ఏమేమి తిట్టిండో అది మాకు చెప్పలే మా అమ్మాయి కూడా.